హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఈరోజు మా అమ్మరిది పెళ్లి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంతకుముందు వీడియోలో మా సైడ్ చలివిడి పానకాలు ఎలా వేస్తారు, అలాగే పెళ్లి కూతురు అత్తవారింటికి అడుగు పెట్టేటప్పుడు ఏ పద్ధతులు ఉంటాయి, అలాగే రిసెప్షన్ ఎలా జరిగింది అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకున్నాను కదా. ఆ వీడియోలో మీరు ఎవరైనా చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే మా పద్ధతుల ప్రకారం పెళ్లి ఎలా జరుగుతుంది, అలాగే కన్యాదానం కూడా చేశారండి. ఆ కన్యాదానం ఎలా చేశారనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే రిసెప్షన్ అయిన తర్వాత స్నానాలు చేయించడం చూపించాను కదా. తర్వాత పెళ్లి కొడుకు అయితే ముందుగా రెడీ అయిపోయాడు. ముందుగా అయితే ఇలా బాస్కం కడతారండి, అలాగే పెళ్లి బొట్టు పెడతారు, అలాగే కుడి వైపున బొగ్గు చుక్క అయితే పెడతారండి, అలాగే అమ్మాయికి అయితే ఎడమ వైపున బొగ్గు చుక్క పెడతారు, చేతులకి గంధం పోస్తారు, ఇలా కొబ్బరి బండం ఇచ్చి పెళ్లి కొడుకుని అయితే రెడీ చేసేసారు. అమ్మాయి కన్నా అబ్బాయి తొందరగా రెడీ అవుతాడు కాబట్టి ముందుగా రెడీ అయ్యి వచ్చాడు. ఇంక మేము కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. మా పిల్లలు అయితే ఏ ఫోటోలు వీడియోలో కనబడడానికి ఇష్టపడరు. నేనైతే మామూలుగా ఫోటో తీస్తున్నాను అనుకుని వాళ్ళైతే తీయించుకుంటున్నారు. ఇంకా అమ్మాయి కూడా రెడీ అయ్యి వచ్చిన తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. గుడి పక్కనే ఫంక్షన్ హాలు, మేము రూమ్స్ కూడా ఇచ్చారు అని చెప్పాను కదా. అక్కడే మంగళ స్నానాలు అవి చేయించారు. స్నానాలు అయిన తర్వాత టెంపుల్కి అయితే వస్తున్నామండి. ఇప్పుడు నైట్ 2 అయ్యింది. ఆ 2 గంటలకి గుడి అయితే ఓపెన్ చేశారు. ఈ సూర్యనారాయణమూర్తి టెంపుల్ కూడా నేను షార్ట్స్ వీడియోలో అయితే పెడతాను. ఇంకా తెల్లవారితే ఆదివారం, అంటే మాఘమాసం ఆదివారం అవ్వడం, ఆ రోజు గుడి అంతా కూడా చాలా హడావుడిగా ఉంది. మేమందరం కూడా ఎలాగా ఆ టైంకి టెంపుల్లోనే ఉండడం వల్ల అందరం కూడా వెళ్ళి దర్శనాలు అయితే చేసుకున్నాము. అవన్నీ కూడా ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి స్టేజ్ అయితే ఎలా డెకరేట్ చేస్తారు అనేది చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా స్టేజ్ అయితే చాలా అందంగా డెకరేషన్ చేశారు. అందుకే ప్రతిదీ వీడియో తీసి చూపిస్తున్నాను. పంతులు గారు అయితే ముందుగా అమ్మాయి అబ్బాయి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అన్నీ రెడీ చేసి పైన స్టేజ్ మీద అయితే అబ్బాయిని కూర్చోబెట్టడానికి అన్నీ రెడీ చేశారు. అలాగే స్టేజ్ కింద ఏంటంటే అమ్మాయికి కన్యాదానం చేస్తారు అని చెప్పారండి. కన్యాదానం చేయడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మాది ఈస్ట్ గోదావరి, అమ్మాయి వాళ్ళది వెస్ట్ గోదావరి కదా. వాళ్ళు అటు సైడ్ ఏంటంటే పుట్టలో కూర్చోబెట్టి అయితే తీసుకుని రారంట. వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా. మా సైడ్ ఏంటంటే కన్యాదానం అంటే అమ్మాయిని బుట్టలో పెట్టి తీసుకుని వస్తారు. వీళ్ళు మామూలుగా డైరెక్ట్గా తీసుకుని వచ్చి ఆ పీటల మీద అయితే కూర్చోబెట్టి ఇక్కడ అయితే పూజ చేయిస్తున్నారు. కింద అమ్మాయికి పూజ చేయిస్తున్నారు, అలాగే స్టేజ్ పైన అయితే అబ్బాయికి పూజ చేస్తున్నారు. ముందుగా అబ్బాయిని కూర్చోబెట్టిన తర్వాత దంపతులు అందరినీ రమ్మని ముందుగా అబ్బాయికి అయితే అక్షంతలు అయితే వేయించారు. తర్వాత కింద అమ్మాయికి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు కూర్చోబెట్టి కింద అమ్మాయికి కూడా పూజ అయితే చేయిస్తున్నారు. నేను కూడా ఫస్ట్ టైం కన్యాదానం చేసే పెళ్లిని దగ్గరుండి అయితే చూస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను దగ్గరుండి కన్యాదానం ఏ విధంగా చేస్తారనేది ఏ పెళ్లికి చూడలేదండి. ఇప్పుడే చూస్తున్నాను. చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేయించారండి, అబ్బాయి చేత చేయించారు, అలాగే కింద అమ్మాయి చేత కూడా చేయించారు. తర్వాత ఏంటంటే ఈ 3 ఎత్తడి చెంబులు తీసుకుని 3 ఎత్తడి చెంబులో వాటర్ అయితే వేసి 2 చెంబులతో కలిపి ఒక చెంబులోకి అయితే వేయిస్తారు. మరి ఇది ప్రతి పెళ్లిలోనూ మాకైతే చేయిస్తారు. ఇది అందరికీ ఉండదు అని నేను అనుకుంటున్నాను. చాలామంది పెళ్ళిళ్ళు ఇది నేనైతే చూడలేదు. మా సైడ్ జరిగే పెళ్ళిళ్ళు అయితే చూసానండి. ఇలా 2 చెంబుల్లోని వాటర్ని ఒకే దారలాగా ఇంకొక చెంబులోకి అయితే వేయిస్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి కన్యాదాతలు ఉంటారు కదా, కన్యాదాతలకి బట్టలు అయితే పెడుతున్నారండి. వాళ్ళ చుట్టాలు అలా బట్టలు అయితే పెడతారంట. వెంకటేశ్వర రెడ్డి అక్కడ ఏంటంటే డైరెక్ట్గా వాయిస్ ఇచ్చాను, అంటే పూర్తిగా వీడియోలో అయితే పడలేదు వాయిస్ సరిగ్గాను. ఎవరి అమ్మాయిని ఎవరి అబ్బాయికి ఇస్తున్నారు అని వాళ్ళ పేర్లు అయితే అక్కడ చదివారండి. అలా చదివిన తర్వాత ఇంకా అబ్బాయిని మళ్ళీ పెళ్లిపేట మీద నుంచి ఇంకొక పీట వేసి దాని మీద కూర్చోబెట్టి మధ్యలో తెర అయితే అడ్డుగా కట్టి ఆ తెరకి అటువైపున పెళ్లి కూతురుని అయితే తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఆ పీట మీద అయితే కూర్చుని అబ్బాయికి అయితే కన్యాదానం చేస్తున్నారు. కన్యాదానం ఎలా చేస్తారని నేను కూడా ఫస్ట్ టైమే కదా చూస్తుంది. చాలా ఆతృతగా అయితే ఎటువైపు నుంచి తీస్తే వీడియో బాగా వస్తుందా అని స్టేజ్కి 4 వైపులా తిరిగేశాను. ఎందుకంటే ఒకవైపు పంతులు గారికి అడ్డు ఉండకూడదు, ఇంకొక వైపు ఫొటోస్ తీసే వాళ్ళకి అడ్డు ఉండకూడదు. ఎవరికి అడ్డు లేకుండా నేనైతే ఏం చేశానంటే మధ్యలో ఈ తెర ఉంటుంది కదా, దాన్ని అయితే పట్టుకుని ఒకవైపు మొబైల్ అయితే ఆన్ చేశాను అనమాట. చాలాసేపు అలాగే తీశాను. తర్వాత ఇంకా చేయి లాగుతుందని చెప్పి మా వారికి ఇచ్చి కొంచెంసేపు వీడియో తీయమని చెప్పాను. ఆయన అయితే వీడియో తీస్తున్నారు. తెరకి అటువైపు పెళ్లి కొడుకు ఉన్నాడు, ఇటువైపు అమ్మాయి ఉంది. ఆ తెర కింద నుంచే పెళ్లి కొడుకు కాళ్ళు ఒక ఎత్తడి పళ్ళెంలో పెట్టారనమాట. ఎత్తడి పళ్ళెంలో పెట్టిన తర్వాత అటువైపు పెళ్లి కూతురు అమ్మా నాన్న కాళ్ళు కడిగి కాళ్ళకి పసుపు రాసి
కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారండి. అలాగే కన్యాదానం చేసేటప్పుడంట పెళ్లి కూతురు తల్లి తల తప్పనిసరిగా ముడైతే వేసుకోవాలంటండి. తల అయితే అలా వదులుకుని కన్యాదానం అంటే కాళ్ళు అయితే కడగకూడదంట. ముడి వేసుకుని అబ్బాయి కాళ్ళు అయితే కడగాలంట. అలాగే ఇప్పుడు వచ్చేసి మామగారు అల్లుడికి బట్టలు అంటే పంచి పెడతారండి. మా సైడ్ ఆ పంచినైతే అబ్బాయి మెడలో వేశారు. అలాగే ఇప్పుడు కన్యాదాతలకి అంటే వియ్యపురాలు వియ్యంకుడు బట్టలు అయితే పెడుతున్నారు. వీళ్ళు కూడా కన్యాదాతలకు బట్టలు పెట్టారు. అలాగే కన్యాదాతలు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా బట్టలు అయితే పెట్టారు. కన్యాదానం చేసేటప్పుడు ఆ పద్ధతులన్నీ పాటించాలంట. అలాగే ఇప్పుడైతే అబ్బాయి చేతులు అమ్మాయి చేతులు పెట్టి ఒక మంచి కుమ్మిడికాయ కొబ్బరి బొండం తాంబూలు ఇవన్నీ పెట్టి అమ్మాయిని అబ్బాయికి కన్యాదానం చేస్తున్నారు. ఎలా అనేది ఇప్పుడు చూసేయండి. మళ్ళా చెప్పండి. ధర్మేశ ఏదైనా అవసరం అయితే బాధ్యత ప్రకారం వేరు ఇవ్వాలి. ఏదైనా నాన్నగారు జరిగిన చెప్పకుండా అవసరమైతే అమ్మాయికి ఇవ్వాలి. అలాగే కామేజ అంటే కోరుకులు అమ్మాయికి ఎన్ని రోజులు కూడా బాధ్యత ప్రకారం వారి తండ్రి గారి ప్రకారంగా అమ్మాయి. ఇక్కడ ఏంటంటే కన్యాదానం గురించి చాలా చక్కగా వివరించారండి. అందుకే అక్కడ డైరెక్ట్ గా వాయిస్ అయితే పెట్టాను. కన్యాదానం అంటే ఏంటంటే ఇప్పుడు వరకు అమ్మాయి బాధ్యత తల్లి తండ్రి చూసుకున్నారు. తన కోరికలు ఏవైనా వాళ్లే తీర్చారు. ఇక నుంచి నా కూతురి బాధ్యత నీది. తన కోరికలు ఏమన్నా ఉంటే నువ్వే తీర్చాలి. కష్టపెట్టకుండా కూతుర్ని చక్కగా చూసుకోవాలి అని చెప్పి అబ్బాయి దగ్గర మాట తీసుకుంటూ అమ్మాయిని అయితే తన చేతిలో పెట్టారండి. దానికి అర్థం అయితే అదే అనమాట. నేను విన్న దాని ప్రకారం నాకు అదే అనిపించింది. తర్వాత కన్యాదాతలకి హారతి అయితే ఇచ్చారండి. ఇప్పుడైతే కంకణం అయితే అబ్బాయి చేత అమ్మాయికి కట్టిస్తున్నారు. అలాగే జీలకర్ర బెల్లం పెట్టడానికి టైం ముహూర్తం అవుతుంది కాబట్టి అవన్నీ రెడీ చేసి ఉంచుతున్నారండి. అలాగే నేనైతే అందరికి తీసుకెళ్లి అక్షంతలు అయితే ఇస్తున్నాను. ఇంకా నైట్ టైం కావడంలో అందరికీ కూడా మొహాలు చాలా డల్గా అయిపోయాయి అనమాట. ఇంకా నైట్ అంతా నిద్ర లేక అందరి మొహాలు కూడా నిద్ర మొహం లాగే ఉన్నాయి. నా మొహం కూడా అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర బెల్లం పెట్టే టైం అయితే ముహూర్తం టైం అయితే అయ్యింది. శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణస్య. ఈ విధంగా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అబ్బాయి అమ్మాయి కళ్ళల్లోకి అలాగే అమ్మాయి అయితే అబ్బాయి కళ్ళల్లోకి అయితే చూడాలంట. పంతులు గారు అదే అబ్బాయి చెవిలో అమ్మాయికి అయితే చెప్పారండి. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత చుట్టాలందరూ కూడా దంపతుల ప్రకారం వెళ్ళి ఆ నూతన దంపతులను అయితే ఆశీర్వదిస్తారు. మాకేంటంటే జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తమే శుభలేఖలు అయితే వేయిస్తారండి. ఆ విధంగా తెల్లవారుజాము 4:58 జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తం అయితే వచ్చింది. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అందరూ వచ్చి ఆశీర్వదించారండి. అలాగే వీళ్ళైతే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అండి. అందులో రిసెప్షన్ లో కూడా నేను మీకు చూపించాను కదా. పెళ్లిలో కూడా సందడి చేయడానికి అయితే వచ్చేసారండి. ఈ విధంగా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి పంతులు గారు వసంతకం నీళ్ళు అయితే కలుపుతున్నారు. చూడండి కుండలు ఐరేడు కుండలు నేను చలివిడి పనకల వీడియోలో చూపించాను కదా. ఆ కుండలో సున్నం అలాగే పసుపు వేస్తే రెడ్ కలర్ లో వాటర్ అయితే వస్తుంది. అలా వసంతకం నీళ్ళు అయితే రెడీ చేశారు. అలాగే ఇది వచ్చేసి ఎద్దుల కావిడి అంటారండి. ఈ కావిడి మీద మంగళసూత్రాలు చిన్న కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి అమ్మాయి తల మీదకి పడేటట్టుగా పెడతారు. అలాగే అబ్బాయి చేత ఏంటంటే ఆ మంగళసూత్రాల మీద ఆవు పాలు అయితే వేయిస్తారండి. ఈ కాడితో చివరిలో కూడా ఒక పని అయితే చేయిస్తారు. అదేంటనేది చివరిలో చూపిస్తానండి. ఈ విధంగా మంగళసూత్రాలతో అమ్మాయి తల మీద పడేటట్టుగా ఆవు పాలు వేసిన తర్వాత మంగళసూత్రాలని పళ్ళెంలో పెట్టి అబ్బాయి చేత అమ్మాయి చేత పూజ అయితే చేయిస్తారండి. మా సైడ్ ఏంటంటే 2 మంగళసూత్రాలు ఉంటాయి. అవి విడివిడిగా పూజ అయితే చేయిస్తారు. ఒకటి అబ్బాయి దగ్గర పళ్ళెంలో పెట్టి పూజ చేస్తారు. ఇంకోటి అమ్మాయి దగ్గర పళ్ళెంలో పెట్టి పూజ అయితే చేస్తారు. తర్వాత ఆ మంగళసూత్రాలు పట్టుకుని పంతులు గారు అందరికీ కూడా అక్షంతలు అయితే ఇస్తారు. అలాగే ఆ మంగళసూత్రాలను వచ్చేసి ఇంకొక ముత్తైదు ప్రతి ముత్తైదు మెడలో అయితే పెట్టి ఆ తర్వాత ఆ అమ్మాయి మెడలో అయితే కట్టిస్తారండి. ఎంతమంది పెళ్లికి వచ్చిన ముత్తైదులు ఉంటే వాళ్ళందరి మెడలోనైతే పెడతారు. మాకైతే మంగళసూత్రాలు కూడా విడివిడిగా కట్టిస్తారు. ముందు ఒక సూత్రం కట్టి 3 ముళ్ళు వేసిన తర్వాత
మళ్ళీ ఇంకొక మంగళసూత్రం కట్టించి మళ్ళీ 3 ముళ్ళు అయితే వేయిస్తారండి. ఒకటి అమ్మగారిది, ఒకటి అత్తవారిది అనమాట. అలా 2 మంగళసూత్రాలు కట్టిస్తారు. ఇలా 2 మంగళసూత్రాలు విడివిడిగా అయితే ముందు కట్టేస్తారు. కానీ తర్వాత 16 రోజుల లోపుగా ఏదో ఒక రోజు మంచి రోజు చూసి ఆ 2 మంగళసూత్రాలని ఒక తాడుకి కడతారండి. అది కూడా నేను వీడియో తీసాను, అది కూడా కమింగ్ సూన్ మన ఛానల్లో అయితే వస్తుంది. ఇప్పుడైతే నల్లపూసలు అది ఏమీ వేయకుండానే ఇలా సూత్రాలను కట్టిస్తారు. తర్వాత 16 రోజుల పండగప్పుడు నల్లపూసలు, కోనుపూస ఇవన్నీ వేసి మంగళసూత్రాలు గుప్పి మళ్ళీ వేస్తారండి అమ్మాయి మళ్ళీ. అవన్నీ కూడా నేను తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే మంగళసూత్ర ధారణ అయిన తర్వాత ఆ ముడులు ఎక్కడైతే వేశారో అక్కడైతే కుంకుమ బొట్టు అయితే అబ్బాయి చేత పెట్టిస్తారు. అలాగే అమ్మాయి పాపిట్లో కూడా అబ్బాయి చేతే బొట్టు అయితే పెట్టిస్తారండి. తర్వాత అమ్మాయి వచ్చేసి అబ్బాయి కాళ్ళకి దండం పెట్టుకుంటే అబ్బాయి ఏమో అమ్మాయిని ఆశీర్వదిస్తారు. ఇది ఎక్కడ ఉండే పద్ధతే కదా. ఆ తర్వాత మాంగళ్య ధారణ అయిన తర్వాత ముందుగా పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, అలాగే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న, అలాగే వచ్చిన చుట్టాలు అందరూ కూడా దంపతుల్లా వచ్చి ఇక్కడ అబ్బాయిని అమ్మాయిని అయితే ఆశీర్వదిస్తారు. అలాగే నేను మన రిసెప్షన్ వీడియోలో ఒకటి చెప్పాను కదా, నేను పెళ్లికి రిసెప్షన్కి అలాగే చలివిడి పనకలకి అన్నీ ఒకేలా కట్టాను అని. అదేమిటి అంటే గ్రీన్ కలర్ అండి. నేను చలివిడి పానకాలప్పుడు గ్రీన్ కలర్ శారీ కట్టాను, రిసెప్షన్కి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు పెళ్ళికి కూడా గ్రీన్ కలర్ శారీయే కట్టాను. గ్రీన్లో ఎన్ని షేడులు ఉంటాయి అన్ని షేడ్లు నా దగ్గర అయితే ఉన్నాయండి. నాకు అదేమిటో తెలియదు, షాప్కి వెళ్ళగానే ముందు గ్రీన్ కలర్ మీదకి అయితే వెళ్ళిపోతుంది. అందుకే నా దగ్గర ఎక్కువ గ్రీన్ కలర్ శారీస్ కానీ డ్రెస్సులు కానీ ఎక్కువైతే ఉంటాయి. అయితే ఇప్పుడు మంగళసూత్ర ధారణ అయిపోయిన తర్వాత మా తలంబ్రాలు అయితే వేయిస్తారండి. తలంబ్రాలు ఏంటంటే ముందుగా కొబ్బరి చిప్పల్లో బియ్యం అయితే వేయిస్తారు. ఈ బియ్యం కూడా ఆడబడుచు వదిన గారు కడిగి ఆరబెడతారనమాట. నీడను ఆరబెట్టాలి. అవి కడిగినప్పుడు నేను వీడియో తీయలేదు, కానీ అవి ఆ బియ్యాన్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడకుండా వేరే దగ్గర ఎక్కడన్నా ఆరబెట్టి నీడను ఆరబెట్టిన ఆ బియ్యంతో ఇలా తలంబ్రాలు అయితే వేస్తారు. కొంచెం మంది తలంబ్రాల బియ్యంలో పసుపు కలుపుతారు. మాకైతే ఇలా తెల్లగా ఉన్న బియ్యమే తలంబ్రాలు అయితే వేయిస్తారండి. ముందుగా కొంతసేపు అయితే ఇలా కొబ్బరి చిప్పలు అంటే 3 సార్లు ఇలా కొబ్బరి చిప్పల్లో బియ్యం వేసి తాంబూలం పెట్టి ఆవు పాలు వేసి అలా అబ్బాయికి అమ్మాయికి వేయిస్తారు. అలా 3 సార్లు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా తలంబ్రాలు అయితే వేసుకోమని చెప్పి పంతులు గారు కూడా అక్కడ ఉండి అయితే లేచిపోతారు. ఈ తలంబ్రాలు వేసుకోవడం కూడా చాలా చక్కగా సరదాగా వేసుకుంటారు కాబట్టి ఇంకా ఆయన అడ్డెందుకు అని చెప్పి ఆయన కూడా అక్కడ ఉండి వెళ్ళిపోతారు. అలా బియ్యం వేసుకున్న తర్వాత ఇంకా పువ్వులు కానివ్వండి, అలాగే బాల్స్ కానివ్వండి, ఏదైనా మన ఇష్టమే అనమాట. చక్కగా ఈ తలంబ్రాలు అయితే వేసుకుంటున్నారు. ముందుగా గులాబీ రేకులతో అయిన తర్వాత మళ్ళీ పంతులు గారు వచ్చేసి పువ్వులు వేశారు. అలాగే పువ్వులు రేకులు కూడా వేశారండి. బంతిపువ్వు రేకులు కూడా వేశారు. ఈ బంతిపువ్వుల రేకుల్లో తలంబ్రాలు వేస్తుంటే చాలా నీట్గా చక్కగా కనిపిస్తుంది కదా. చాలా చక్కగా అయితే వేసుకున్నారు. తర్వాత బాల్స్ వచ్చేసి ఇలా ఒకరి మీదకి ఒకరైతే ఊదుకున్నారు. ఇవన్నీ వీడియోస్ ఫొటోస్ బాగా రావడానికి వాళ్ళు కొన్ని స్టిల్స్ అయితే చెప్పారండి. ఇంకా తలంబ్రాలు వేసేసుకున్న తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చి అబ్బాయికి చుట్టు ఉంగరం అయితే పెడతారండి. గోల్డ్ది చుట్టు ఉంగరం అబ్బాయికి అయితే తొడుగుతారు. తర్వాత వచ్చేసి మామూలుగా పూలదండలు వేస్తారు. కర్పూరం దండలు కూడా ముందుగా అమ్మాయి చేత వేయిస్తారు. అలా వేసిన తర్వాత కూడా అబ్బాయి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ఇప్పుడు చూసారా, పెళ్లి కూతురు అయితేనేమో నిలబడి అబ్బాయికి దండ వేయాలంట, అబ్బాయి ఏమో కూర్చుని అమ్మాయికి దండ వేయాలంటే. ఇది నేను ప్రతి పెళ్లిలోనూ చూస్తూనే ఉంటాను. అంటే మనకి పెళ్లి దగ్గర నుంచి అర్థమవుతుంది, ఎంత మనం అబ్బాయి అమ్మాయి సమానం అనుకున్నా కూడా అబ్బాయి ఎక్కడో ఒక దగ్గర ఒక మెట్టు పైనే ఉంటారండి. అది మనకి పెళ్లి దగ్గర నుంచే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి బ్రహ్మముడి అయితే వేస్తున్నారు. మాకు ఇవి పసుపు బొత్తులు అంటారండి. నేను ఇందాక స్టార్టింగ్లో అబ్బాయి మెడలో ఉన్నప్పుడు చెప్పలేదు. ఈ పసుపు బొత్తులు కూడా నేను చలివిడి పానకాల వీడియోలో చెప్పాను కదా, చాకలి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకుని వస్తారు. అంటే తెల్ల పంచికి పసుపు చేసి వాళ్ళు ఇస్తారండి. ఆ పసుపు బొత్తులతో బ్రహ్మముళ్ళు అయితే వేస్తారు. ఆ పసుపు బొత్తులు పెళ్లి దగ్గర నుంచి అమ్మాయి అత్తవారింటికి 3 సార్లు దాటే వరకు కూడా వాళ్ళ దగ్గర అలా వేసుకునే మెడలో ఉండాలండి. అలాగే ఇప్పుడు వచ్చేసి అబ్బాయి బటన్ వేలుతో అమ్మాయి బటన్ వేలు తొక్కిస్తున్నారు. తర్వాత అమ్మాయి అబ్బాయి బటన్ వేలు అయితే తొక్కుతుంది. ఇప్పుడు వచ్చేసి నల్లపూసలకి గౌరీదేవి మీద పెట్టి పూజ అయితే చేయిస్తున్నారు. నల్లపూసలు కూడా ఈ పెళ్లిలోనే వేయిస్తారు. అలాగే గౌరీ పూజ చేసుకున్న తర్వాత ఆ కుంకుమ అమ్మాయి మంగళసూత్రాలకి అలా పెట్టుకోమని అయితే చెప్తున్నారండి పంతులు గారు. అలాగే నల్లపూసలు కూడా ఇక్కడ ఉన్న ముత్తైదువులు ఒక 5 కానివ్వండి 9 మంది కానీ ముత్తైదువుల మెడలో పెట్టి తర్వాత ఆ మంగళసూత్రాలు అబ్బాయి చేతికి ఇచ్చి అబ్బాయి చేతే అమ్మాయి మెడలో అయితే వేయిస్తారండి.
ఈ విధంగా మంగళసూత్రాలు కూడా అయిన తర్వాత ఇప్పుడు నాకు ఇష్టమైన తంతు అనమాట. అదేంటంటే ఉంగరాలు దేవుకోవడం అంటారు కదండి. అంటే ఉంగరాల ఆట అనమాట. అంటే బిందుల్లో ఉంగరం అయితే వేస్తారు. అలా అబ్బాయి అమ్మాయి ఆ ఉంగరాలు అయితే ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారు అంటే అబ్బాయికి వాళ్ళ మామగారు చుట్టు ఉంగరం పెట్టారు కదా, అది ఒక ఉంగరం. అలాగే అమ్మాయి కాళ్ళకి మెట్టెలు అయితే ఉంటాయి కదండి, ఆ చుట్టులు అంటారు కదా, ఆ చుట్టు ఒకటి అనమాట. ఒకటి గోల్డ్ది ఒకటి వెండిది అయితే బిందులో వేస్తారు. ఇక్కడ పంతులు గారు కూడా వాళ్ళతో ఆడుకుంటున్నారు చూడండి. ముందైతే ఉంగరం కానీ చుట్టు కానీ వేయకుండా వేసేసినట్టుగా యాక్ట్ చేశారు. వాళ్ళైతే దానికోసం తెగ వెతుక్కుంటే దొరకలేదనమాట. తర్వాత తెలిసిందే ఆయన వేయలేదు అని. అలా మళ్ళీ తర్వాత వేసేసరికి చూసారా ఇద్దరు వేళ్ళు కూడా చుట్టులో అయితే ఉండిపోయాయన్నమాట. ముందు గోల్డ్ వచ్చేసి అబ్బాయికి వచ్చింది, తర్వాత ఈ చుట్టు అయితే ఇద్దరు కలిపి తీసారండి. ఆ చుట్లు ఏంటంటే మాకు అమ్మాయి అత్తవారి ఇంటికి వచ్చి ముందే ఆ అమ్మాయి కాళ్ళకి అయితే పెట్టేస్తారు, పెళ్ళిలో అయితే మాకు పెట్టరు. అందుకే అది నేను ఇప్పుడు చూపించలేదు. అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఇల్లు గడప దాటి వచ్చేటప్పుడే ఒక ముత్తైదువు చేత అమ్మాయి కాళ్ళకి అయితే పెట్టించేస్తారండి. ఇంకా అబ్బాయితో అలా 2 బిందులోనూ ఆడిన తర్వాత మళ్ళీ ఆడబడుచులు ఉంటారు కదా, ఆడబడుచులతో కూడా ఈ ఉంగరాల ఆట అయితే ఆడిస్తారు. అలాగే ఇప్పుడు చూసారా చిన్న ఆడబడుచు అనమాట, మా చిన్నత్తయ్య వాళ్ళ తోటికోళ్ళ గారి అమ్మాయి ఎంత చక్కగా కుస్తీ పడుతుందంటే బిందులు కూడా పడిపోతుంటే అక్కడ పెళ్ళికొడుకు పట్టుకున్నాడండి. అంత చక్కగా ఆ అమ్మాయి అయితే ఉంగరాలాట ఆడి గెలిచింది కూడాను. తర్వాత ఇంకా మిగిలిన ఆడబడుచులు అందరూ కూడా ఆడుతున్నారంటే ఎంతమంది ఆడబడుచు వరుస అయితే వాళ్ళందరూ కూడా ఈ ఉంగరాలాట ఆడతారు. అదొక సరదా కదా, చాలా ఎంజాయ్ చేస్తాం కదా అందరూను. అలా ఉంగరాలాట అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక బుట్టలో ధాన్యం వేసి ఒక పళ్ళెంలో ఆవు పాలు వేసి ఆవు పాల్లో ఆ 2 రోకళ్ళు ముంచి తర్వాత ధాన్యం దంచినట్టుగా అని అబ్బాయికి 3 సార్లు బొడ్డుకి తగిలేటట్టుగా అయితే పెడతారండి. అలా అబ్బాయికి అయిన తర్వాత మళ్ళీ అమ్మాయికి కూడా అదే విధంగా బొడ్డుకి తగిలేటట్టుగా ఆ రోకళ్ళు అయితే పెడతారు. వీళ్ళు ఇలా దంచే వాళ్ళు ఏంటి అంటే ఇటువైపు ఆ వదిన గారు ఆడబడుచు అవ్వాలంటే అమ్మాయికి అక్క, అబ్బాయికి అక్కయ్య ఉండాలండి. వాళ్ళిద్దరు అలా దంచి అలా బొడ్డు దగ్గర అయితే పెడతారు. ఇంకా తర్వాత ఆ కార్యక్రమం కూడా పూర్తయిన తర్వాత తాంబూలాలు అయితే ఇప్పిస్తున్నారు. ముందుగా పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి, తర్వాత పెళ్లి కూతురు తల్లిదండ్రులకి ఇప్పించిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆడబడుచు కట్నం అయితే ఇస్తున్నారు. ఆ బుల్లి ఆడబడుచు కట్నం అయితే అందుకుంది. తర్వాత ఇంక వచ్చిన దంపతులందరూ కూడా వెళ్ళి తాంబూలాలు అయితే తీసుకుంటున్నారు. నేను ఇంక అందరినీ వీడియోలో అయితే తీయలేదు, ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పి. ఇంకా పెళ్లి తంత అయితే ఇక్కడితో పూర్తయింది కాబట్టి ఆడబడుచులు అందరూ కూడా ముందుగా దేవుడికి అయితే హారతి ఇచ్చి తర్వాత ఈ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి కూడా హారతి అయితే ఇస్తున్నారండి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత తాంబూలంలో డబ్బులు పెట్టి అబ్బాయి ఆడబడుచులకి అయితే ఇస్తాడు. ఈ విధంగా 5 కానీ 3 కానీ ఆడబడుచులు హారతి అయితే ఇస్తారు. ఈ తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను చూపించాను కదా చెప్పులు, అవి బొటన్ వేలుతో గ్రిప్ పట్టుకుని ఆ చెప్పులతో నడుచుకుంటూ ఇందాక నేను చెప్పాను కదా ఎద్దుల కాడి అని చెప్పి, ఆ ఎద్దుల కాడి అలాగే ఒక తాడు, అలాగే ఇందాక చెప్పాను కదా చెప్పులని వాటిని పాము కోళ్ళు అంటారు, అవి వేసుకుని అలా వసంతకం నీళ్ళు జల్లుకుంటూ ఆడబడుచు వెళ్తుంటే వెనకాల వాళ్ళిద్దరూ ఒకరికొకరికి చిటికిన వేలు పట్టుకుని ఆ ఎద్దుల కాడి పట్టుకుని ఆ పాము కోళ్ళు వేసుకుని అబ్బాయి అమ్మాయి నడుచుకుంటూ అరుంధతి నక్షత్రం చూడడానికి అయితే వెళ్ళాలండి. ముందుగా అయితే ఆర్ఘ్యం అయితే ఇస్తారు. అంటే వసంతకం నీళ్లు అని చెప్పాను కదా, అర్ఘ్యం అనమాట. ఆ వసంతకం నీళ్లు అబ్బాయి చేతిలో అమ్మాయి చేతిలో ఆడబడుచు చేత వేయించి అలాగా 4 వైపులకి అయితే వేయిస్తారు. అలా వేసిన తర్వాత అబ్బాయి వచ్చేసి అమ్మాయికి అరుంధతి నక్షత్రాన్ని అయితే చూపిస్తారు. తర్వాత మాకు జాజాలు అని చెప్పి వేయిస్తారండి. మామూలుగా అయితే ఇంతకుముందు ఇంటి దగ్గర మట్టి ఉంటే మట్టిలో వేయించేవారు. ఇంకా గుడి దగ్గర పెళ్ళి అవడం వల్ల బకెట్లో మట్టి అయితే తీసుకుని వచ్చేసారు. ఈ జాజాలు అంటే ఏంటంటే నవధాన్యాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఆవు పాలలో కలిపి ఆ మట్టిలో గొయ్యి కింద తవ్వించి అబ్బాయి అమ్మాయి చేత వేయిస్తారు. తర్వాత ఆడబడుచు వచ్చేసి పడుచునిస్తావా పాడినిస్తావా అని చెప్పి దాని మీద పైటి చెంగు పెట్టి అడిగితే పడుచుని పాడిని 2 ఇస్తాను అని చెప్పి అబ్బాయి అయితే ఆడబడుచుకి చెప్తాడండి. ఈ విధంగా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి అయితే వచ్చారు. ఇంక ఇక్కడ కూడా అక్షంతల దిష్టి తీసి కాళ్ళు కడిగి లోపలికి అయితే అలౌ చేస్తారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏ పద్ధతులు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. బాయ్ బాయ్.